Hello Andy, I'm Dr. Harika, ophthalmologist from All India Institute of Medical Sciences, New Delhi. I'm specialized in eye plastic surgery, ocular oncology and facial aesthetic. So I am available with all these services at Eye Focus Eye Hospital, Vijayawada. ఈ రోజు మనం కంటి పొరలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, దీని గురించి మనం మాట్లాడుకుందామండి. సో చాలా మందికి కంటి మీద పొర వస్తుందని చాలా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ పొరలో క్యాన్సర్లు కూడా అంతే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఎక్కువగా ఎండలో ఉండే వాళ్ళలో మనం సాధారణంగా గమనిస్తూ ఉంటామండి. సో ఈ వాపు అది ఫ్లాట్గా ఉండొచ్చు లేదా కొంత రేస్డ్గా కూడా ఉండొచ్చు. దాని చుట్టూతా మనం కామన్ గా ఎర్రగా అయిపోవడం గమనిస్తూ ఉంటాం. సో ఇలా పొర ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఎర్రబడుతున్నా లేదా నొప్పి లాంటివి ఉంటున్నా, దాంట్లో నుంచి కొంచెం ఎక్కువ పస్ డిశ్చార్జ్ లాంటివి కానీ లేకపోతే ఎక్కువ వేరే కలర్లో అంటే ఒక బ్రౌన్ కలర్లోనో బ్లాక్ కలర్లోనో గమనించుకుంటూ ఉంటున్నా, అంటే ఇవన్నీ ఏంటంటే అది నార్మల్ పొర కాకుండా ఒక క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది అని మనం గమనించుకోవాలి. సో ఇలా ఎవరన్నా ఆ చిన్న పొరలో ఒక వాపు లాంటిది గమనిస్తే వెంటనే మనం చూపించుకుంటూ ఉండాలని. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇందులో ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ అండి. అది కొంచెం చిన్నగా ఉంటే ఏంటంటే ఇనిషియల్ గా మనం ఒక ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇంజెక్షన్స్ అంటే ఏంటంటే ఇవి నథింగ్ బట్ ఇప్పుడు ట్యూమర్ అని చెప్పాను కాబట్టి కీమోథెరపీ ఇంజెక్షన్స్ ఉంటాయి. దీన్ని మనం ఐ డ్రాప్ రూపంలో తయారు చేసి పేషెంట్ కి ఇవ్వచ్చు లేదా డైరెక్ట్ గా దానికే మనం ఇంజెక్ట్ చేయొచ్చు. మూడవది, అది అంత సివియర్ గా అది చాలా పెద్దగా ఉంది అనుకుంటే దాన్ని మనం ఆపరేట్ చేసుకుని మనం తొలగించుకోవాలి. ఇది దీనివల్ల ఏమన్నా హానికరమా అంటే మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే దీనివల్ల మన కంటికి కానీ కంటి చూపుకి కానీ లేదా ప్రాణానికి కానీ ఎలాంటి ప్రమాదం ఉండదు. సో టైమ్లీ ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే దీన్ని చాలా సేఫ్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం తొలగించుకోవచ్చు.